ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాము యోర్దాన్ నది పక్కన ఉన్నటువంటి బయట గ్రౌండ్. ఈ గ్రౌండ్ ప్లేస్లో నుంచి లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ డౌన్లో యోర్దాన్ నది ఉంటుంది. ఇది యోర్దాన్ నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఖర్జూర వృక్షాలు. ఈ ఖర్జూర వృక్షాల్లో ఇది చాలా శ్రేష్టమైన ఖర్జూరం, చాలా పెద్దగా ఉంటాయి, చాలా బాగుంటాయి, టేస్ట్గా కూడా. ఆ ఖర్జూరం విషయంలో ఈ యొక్క ఎరుకో ప్రాంతంలో అక్కడ బాగా శ్రేష్టమైనటువంటి ఖర్జూరం దొరుకుతుంది. ఇక్కడ నుండి యేసయ్య బాప్తిసం పొందిన తర్వాత ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి శోధనల కొండకెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. రాత్రింబొగుళ్ళు ప్రార్థన చేశాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉండి ఈ యోర్దాన్ నది ప్రాంతంలో. ఈ యోర్దాన్ నది ప్రాంతంలో మేము యాత్రకు వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ఈ యొక్క బాప్తిస్మాలు తీసుకున్నారు. అక్కడైతే ఒక డ్రెస్ వాళ్ళు తీసుకుంటారు. అక్కడ ఆ డ్రెస్ తీసుకొని, వైట్ డ్రెస్ అమ్మాయి వేసుకెళ్తుంది కదా, ఇదిగో ఇతను కూడా వేసుకొని వెళ్తున్నాడు. ఈ యొక్క వైట్ డ్రెస్ని వేసుకొని అక్కడ బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటారు. ఇది యోర్దాన్ నది ప్రాంతము. ఇదంతా కూడా యోర్దాన్ నది. యోర్దాన్ నది అవతల మనం చూసినట్లయితే మోయాబు దేశం, అమ్మోను దేశం అవతల పక్క ఉంటాయి. యువతలు వచ్చేసి ఇస్రాయేలు దేశం. ఈ యోర్దాన్ నది ఇది హెర్మోను కొండ నుంచి ప్రవహిస్తూ అక్కడి నుండి ఇక గలిలయ సముద్రం నుంచి మృత సముద్రంలోకి యోర్దాన్ నది వెళ్తూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఇది చాలా ఎత్తైనటువంటి స్థలం ఇది. ఇదిగో ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఏలియా గారు పరలోక పట్టణానికి వెళ్ళినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అక్కడి నుండే అగ్ని రథాలు దిగొచ్చి ఆయన పరలోక పట్టణానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఖర్జూర వృక్షాలు బాగుంటాయి, శ్రేష్టమైన ఖర్జూరం దొరుకుతుంది. మాతో వచ్చిన యాత్రికులు చూడండి ఎంత ఎత్తు నుండి మనం కిందకి దిగుతున్నారు. ఇదంతా కూడా ఫారెన్స్ వచ్చి చాలామంది ఇక్కడ నీడకు వచ్చి కూర్చుంటుంటారు. ఈడ బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు కిందకి దిగి బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఇశ్రాయేల్ దేశంలో ఒక అద్భుతమైనటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి స్థలం. ఈ స్థలంలోకి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అలాగే మా ప్రయాణం అంతట్లో దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మాతో వచ్చినటువంటి యాత్రికులు వీళ్ళందరూ. ఇది నెల్లూరు పట్టణం నుండి మేము హైదరాబాదు నుండి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాము. అలాగే యోర్దాన్ దేశం, అలాగే ఈజిప్ట్ దేశాన్ని కూడా చూసాము. చూడడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు. ఇది ఒక పరిశుద్ధమైనటువంటి స్థలము, యేసయ్య సంచరించినటువంటి స్థలం. ఈడ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు యేసయ్య చేశాడు ఈ ప్రాంతంలో. కాబట్టి ఎంతోమంది వెళ్ళి ఈ ప్రాంతంలో ఆశీర్వాదాలు పొందుకుంటున్నారంటే అది దేవుని కృప. ఈ యోర్దాన్ నదిలోనే అనేక మందికి స్వస్థత కలిగింది, అనేక మందికి విముక్తి కలిగింది బాప్తిస్మాల ద్వారా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం.